అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జనవరి 22వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు సంభవించబోతున్నాయి? ఎటువంటి దేవతారాధన చేయాలి? వారి జీవితంలో ఎదుర్కోబోయే సంఘటనలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కొంతమంది వ్యక్తులతో మీకు ఉన్నటువంటి బంధం అనేది పూర్తిగా వారితో ఉన్నట్టుండి ముగిసిపోబోతుంది. ఇంతకీ ఎవరితో అయితే మీ బంధం ముగిసిపోతుంది, ఆ వ్యక్తులు ఎవరు? వారు మీకు కీడు తలపెట్టేటువంటి బంధమా, లేదా బాగా దగ్గరమైన బంధమా? మీరు ఎటువంటి బంధాన్ని కోల్పోబోతున్నారు? రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు అయితే తలెత్తబోతున్నాయి, ఎటువంటి అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి, వాటికి తగిన దేవతారాధన ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే మనం ఇప్పుడు ఇందులో తెలుసుకోబోతున్నాము. అయితే మీరు తప్పకుండా మనసు పెట్టి అయితే వినండి. ఈ రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. రేపటి రోజున వీరి యొక్క మొండి పట్టుదల ఇటువంటివన్నీ కూడా కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి నచ్చకపోవచ్చు. కానీ కొంతమందికి అయితే వీరి యొక్క బిహేవింగ్, లేదా వీరి యొక్క మాట తీరు, లేదా వీరు మాట్లాడే ప్రతి మాట కూడా కొంతమందికి వీరిని అసహాయం చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కనుక వీరు కరెక్ట్ మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తులు పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏది మాట్లాడినా కూడా అది తప్పు అని చెప్పడం, లేదా మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో చిన్న చూపు చూడడం, ఇటువంటివన్నీ ఎక్కువగా చేసే వ్యక్తులైతే మీ చుట్టూ ఉన్నారని అయితే మీరు అర్థం చేసుకోవాలి. మీకు చాలా బాగా దగ్గర అవుతున్నట్టు నటించటం, అలాగే మీ వెనకాల గోతులు తవ్వటం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. మీతో సంబంధాలు, స్నేహభావాలు చాలా అద్భుతంగా పైకి మాత్రం నటిస్తున్నారు. కానీ మీరు ఏం చేసినా అందులో తప్పు అని చెప్పి అయితే వెనకాల చెప్తున్నారు. వెనక మాత్రం మీకు తెలియకుండా గోతులు తవ్వుతూ ఉన్నారు. అటువంటి వారి మిమ్మల్ని మీరు తప్పకుండా మీ చుట్టూ ఉన్నట్టు మీరు గమనించుకోవాలి. మీరు చేసే పనిని ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తల వంచరు. కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి పనులైనా చాలా చాకచక్యంగా, నైపుణ్యంగా చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడేటత్తమైనా కానీ అది తప్పకుండా మీరు సహాయ శక్తులతో మీ వంతు కృషిగా అయితే ప్రయత్నిస్తారు. ఎంతవరకైనా సరే మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసేటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీకు మీరే సాటని చెప్పుకోవచ్చు. అంత ధైర్య సాహసం కలవాలని అయితే చెప్పుకోవచ్చు. మీరు యొక్క మొండి పట్టుదల బాగా మీకు దగ్గర ఉన్నటువంటి కొన్ని బంధాలను దూరం కాబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్త ఎంతైనా అవసరం. మీ యొక్క ప్రవర్తన రేపటి రోజున జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రేపటి రోజున ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందని తెలుసుకోబోతున్నాం. మీకు నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మంచి గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల ప్రశంసలు మీరు రేపటి రోజున దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా రేపటి రోజున జయించగలగబోతున్నారు. మీరు పనిచేసేటువంటి రంగంలో మీకు అంకిత భావంతో రేపటి రోజున పనిచేసుకోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని అయితే కనబరచబోతున్నారు. మీ భవిష్యత్తు పరంగా రేపటి రోజున మంచి పురోగతి లభిస్తుంది. ఈ యొక్క రాశి గల వారికి మరిన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకుందామంటే, వీరికి నమ్ముకున్న మనుషుల్ని, స్నేహితుల్ని చాలా ఆదుకుంటారు. పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి అయితే అన్ని రకాలుగా కూడా వీరి అంశాలు అయితే కనబడబోతున్నాయి. ప్రతి పనిలో కష్టపడి చేసే తత్వం, అద్భుతమైన ఫలితాలు అయితే కనబడబోతున్నారు. అలాగే గ్రహాల యొక్క ప్రభావం వల్ల యొక్క రాశి గల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సందర్భాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం, మీరు తప్పకుండా అయితే కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఏది మంచిది కాదు. బంధాలను దూరం చేసేటువంటి ప్రమాదం ఉంది కనుక రేపటి రోజున చాలా స్పష్టంగా కనపడుతుంది. కనుక మీరైతే కొంతమంది బంధాలతో రేపటి రోజున మీకు చిక్కుముళ్ళు అయితే పడబోతున్నాయి. ఏదైనా సరే వాటి ద్వారా మీరు అనుకోకుండా ఒక మంచి బంధం ఏర్పడడం కానీ, తేలిపోవడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోసేటువంటి సూచనలు కనబడబోతున్నాయి. ఇంతకీ రేపటి రోజున ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసిన పనులు, చేయకూడనటువంటి పనులు, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు అనుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి. మొత్తం అయితే శ్రద్ధగా వినడం వల్ల మీరు సమస్యల నుంచి తొలగిన వారవుతారు. ఒత్తిడిని తగ్గించుకున్న వారవుతారు. విశ్రాంతి అనేది ఎంతైనా అవసరం. రోజువారీ పనులు ఎన్ని ఉన్నా కూడా శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల పనుల్లో కాస్త అలసట మధ్యలో విశ్రాంతి చేయడం వల్ల మీకు ఎంతైనా మనసు తేలికపాటి నిర్ణయాలు తీసుకోవడం, కోపం అదుపులో ఉండడం అయితే జరుగుతుంది. అంటే మీకు వచ్చినట్లుగా ఆ పనిని విశ్రాంతి తీసుకొని పలు సమయాల్లో నిద్రపోవడం అయితే కాదు.
కాస్త నిద్రపోవటం, అలసట అనిపించినప్పుడు నిద్రపోవటం, విశ్రాంతి తీసుకోవడం, తర్వాత పని ఒత్తిడి తగ్గినప్పుడు మీరు చేసుకోవడం ఎంతైనా మంచిది. అంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా అయితే ఏర్పడుతుంది. మీ పని పట్ల కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఒత్తిడి తగ్గించుకునే విధంగా ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు వ్యాయామం తప్పకుండా చేయాలి. యోగా చేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే మీ యొక్క విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ మీరు నెమరు వేసుకుంటున్నటువంటి విషయాలు ఎక్కువగా ఎన్నో ఆలోచనలు, పనిలో కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. భగవంతుని వైపు మీ యొక్క మనసు అనేది మళ్లించాలి. ఆటోమేటిక్‌గా మీ యొక్క మైండ్ అనేది ఆత్మపరంగా అద్భుతంగా అయితే ఉంటుంది. ఆర్థిక పరంగా అయితే మీరు ఎన్నో ఫలితాలను చవిచూడబోతున్నారు. ఆదాయ మార్గాలు కూడా ఎన్నో వెతుక్కుంటూ వస్తాయి. మీ యొక్క భవిష్యత్తులో మంచి పురోగతిని సాధించబోతున్నారు. కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుండి మీరు ఒక పని మీద ఎంతో ఒత్తిడి పెంచుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ పని నుండి మీరు ఒత్తిడి తగ్గించుకొని, అలసట తగ్గించుకొని ఎంతో అద్భుతంగా అయితే ఆ పనిలో మీరు విజయాన్నయితే సాధించబోతున్నారు. అటువంటి మార్పును మీరు చవిచూడబోతున్నారు. స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, మంచి సంబంధాలను ఎక్కడా పోగొట్టుకోకుండా అన్నీ బ్యాలెన్స్డ్‌గా చూసుకొని అందరిని కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, ఇటు స్నేహితుల్ని కావచ్చు, లేదా బంధువర్గ మార్గాన్ని, ఇరుగు పొరుగు వాళ్ళని అందరిని కూడా అన్ని సంబంధాలను కూడా ఎక్కడా విడిచిపెట్టకుండా అందరి పట్ల సమభావం చూపుకుంటూ ప్రేమానురాగాలను కనబరుచుకుంటూ ఉంటారు. అలాగే అందరినీ కాపాడుకుంటూ, అందరినీ బ్యాలెన్స్డ్‌గా చూసుకుంటూ, అందరికీ ప్రేమాప్యాయతలు పంచుతూ ఉంటారనమాట. ఇక ఈ యొక్క రాశిగల వారు రేపటి రోజున ప్రేమికుల పరంగా కొన్ని ప్రేమ సంబంధాలు, కొన్ని చిక్కుముళ్ళు తప్పకుండా అయితే ఉంటాయి. వాటిని ఆచితూచి మీరు క్రమబద్ధీకరణం చేసుకోవడం, అటువైపు అడుగులు వేయడం ఎంతైనా అవసరం. కొంత మంచి సమయం అనేది మీకు తప్పకుండా వస్తుంది. ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. తలదించుకున్నటువంటి సందర్భాలు అసలు మాత్రం మీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే అసలు చేయకండి. అవి మరలా బాధ పెట్టేవారని అవుతారు. అలాగే ప్రేమ సోదరుల విషయంలో కనుక రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఎంతైనా అవసరం. మీరు ఏదైనా సరే చెప్పదగిన విషయం ఏంటంటే గనక కీలకమైనటువంటి మార్పులనేది మీ జీవితంలో జరగబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున యొక్క రాశిగల వారికి అన్నీ అనుకూలమైన రోజనైతే చెప్పుకోవచ్చు. మీరు చేసే పనులు వృత్తిపరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా మంచి పురోగతినైతే సాధించి తీరుతారు. అలాగే రేపటి రోజున మీ పనితనం గురించి అయితే మీరు తప్పకుండా అయితే కొంత విభేదానికైతే గురి కాబోతున్నారు. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబ సభ్యుల మధ్య కొంచెం మొహమాటాలు అయితే రాబోతున్నాయి. కొంచెం చిన్న చిన్న సమస్యలు రాబోతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య కొంచెం చిన్న చిన్న సంఘర్షణలు చోటు చేసుకోబోతున్నాయి. మీ ప్రేమకు సంబంధించిన బంధం అయితే కొంచెం దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఒకరికొకరు గొడవ చేసుకోవడం, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఇటువంటివన్నీ జరిగి తీరుతాయి. దానివల్ల తెగదెంపులు చేసుకునేవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కనుక ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవడం ఎంతైనా అవసరం. మిత్రుల సూచనలు అలాగే సలహాలు పాటించటం రేపటి రోజున పనిచేసే చోట కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమం అయినా కానీ చేస్తే బాగుంటుంది. ఇలా చేయమని చెప్పి ఎవరైనా మీకు ఒక సలహాలు ఇస్తే ఆ సలహా మంచిదా కాదా? సాధారణంగా సలహాలు అంటే ఎటువంటివనేవి పక్కన పెట్టకుండా ఆలోచించే సలహాలు పాటించడం ఎంతైనా మంచిది. మంచి అనుకోవడం పనుల్లో విజయం సాధించే విధంగా కనబడుతుంది. రేపటి రోజున యొక్క రాశి వాళ్ళ వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగాల్లో ఇటువంటివన్నిటి కూడా మీకు చాలా అద్భుత ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా సరే ఇప్పుడు మనం అనుకున్న సంఘాల్లో భవిష్యత్తులో అయితే చెప్పుకున్న దగ్గర అద్భుత ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే కనుక కష్టపడి పనిచేసి నిజాయితీ పరులకు ఎవరికి ఎక్కడున్నా కానీ వారికి మంచి ఫలితాలే పొందబోతారు. ఎవరైనా అబద్ధాలు ఆడినా, మోసం చేసిన ఆ యొక్క డబ్బును మీరు తీసుకోవాలన్నా ఇతర వ్యక్తుల కష్టం మనకి ఎందుకని చెప్పేసి కష్టాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తన ఆలోచనతో ఉంటారు. మిమ్మల్ని పడగొట్టాలని చెప్పి చూసిన వారికి భగవంతుడు తప్పకుండా మీకు మీ అందు ఉంటాడు. దైవానుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. శత్రువుల బాధ నుండి భగవంతుడు ఏదో విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తాడు. తిరిగి మరలా వారు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు కూడా వేడుకోబోతారు. మీకు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేటువంటి సందర్భాల్లో అయితే ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రంగాల్లో కూడా మీకు సంబంధించిన వారికి ఈ యొక్క రాశిగల వారికి అద్భుత ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆశించిన ఫలితాలు చాలా రోజుల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు నిరాశతో ఉన్నటువంటి వారికి మంచి ఉత్సాహాన్ని అయితే కలిగించబోతున్నాయి. తప్పకుండా మీరు చేసినటువంటి పనులు అయితే మీరు అనుకున్న ఆశించిన ఫలితాలు తప్పకుండా అయితే జరుగుతాయి. మీరు ఎటువంటి దేవతారాధన చేయాలన్నా వినాయక స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా వినాయక పూజ చేసుకోవడం వల్ల గరికమాల సమర్పించడం ద్వారా మీకు వ్యాపారంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
తప్పకుండా మీరు ఇంట్లో అయినా సరే, దేవాలయంలో అయినా సరే గణపతి పూజ చేయడం ద్వారా, అలాగే మీ వృత్తి వ్యాపారాలు చేసే మీ యొక్క షాపుల్లో, దుకాణాల్లో, పరిశ్రమల్లో కానీ లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవడం ద్వారా మీకైతే మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. తప్పకుండా మనం తెలుసుకున్న పరిష్కారాలన్నీ అయితే తప్పకుండా చేయండి. తెలుసుకున్నాం కదండీ! ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలని మొత్తం తెలుసుకున్నాం కదండీ! మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.